యేసుక్రీస్తు పరిసయ్యులను గురించి ఈ విధంగా అన్నాడు. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెము వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అనగా పై వచనాలు చదివినప్పుడు మనకు అర్థం అవుతుంది ఏంటంటే, పాత్రలను వెలుపల శుభ్రం చేసి లోపల శుభ్రం చేయట్లేదు. అంటే వారి హృదయాన్ని గురించి మాట్లాడుతూ చెప్పిన అలంకార భాష అన్నమాట అండి. అంటే లోపల శుభ్రం చేయకుండా బయట మాత్రం తళతళ మెరిసిపోతున్నారు. అసలు ఆ మెరుపులు చూసి మనం కంగారు పడిపోతున్నాం. ఇదేమిటి, అసలు ఈ ఆకర్షణ ఏమిటి, అంతులేదు. అసలు మనం కూడా అలాగే ఉండాలేమో, మనం కూడా అలాగే వ్యవహరించకపోతే సంఘంలో విలువలేని వాళ్ళుగా అయిపోతామేమోనని ఒకళ్ళను చూసి ఒకళ్ళు విచిత్రమైన ప్రేరణకు గురవుతున్నారు. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, గుడ్డి పరిసయ్యుడా, లోపల శుభ్రం చేసుకోకుండాను బయట హడావిడి ఆర్భాటం ఏమిటయా? లోపలున్న దైవ విరుద్ధమైన లక్షణాలను తొలగించుకొని అక్షయాలంకారము నాకు మిగుల విలువ కలిగినది, అదే నేను ప్రజల నుంచి కోరుకుంటున్నానని చెప్పాడు. మనందరం మిగుల విలువైన అక్షయాలంకారమును, సాధువైన, అణకువగలిగిన, నిర్మలమైన ఆ తత్వాన్ని మరింతగా పెంచుకుంటూ ఈ దేవుని సేవలను జరిగించటం, అలా జరిగించే వారి సేవలలో కొనసాగటం ఎంతో ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది.